ఒక 5 వెల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా అల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలు విధంగా విరిపి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్, ఒక 2 స్పూన్లు జీడిపప్పు గుండా వేసుకుని స్లైస్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని అట్టే పెట్టుకుందాం. ఈ విధంగా ఉండాలి. ఇదే చాపర్లోకి మనం చికెన్ వేసుకుని మనం కైమా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం దీన్ని తయారు చేసుకుని పెట్టుకుందాం. ఇందులోకి చికెన్ అదే విధంగా మనం స్లైస్ చేసి పెట్టుకుని వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, దీనికి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 స్పూను చిల్లీ పౌడరు, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పెప్పర్ పౌడరు, అదేవిధంగా పసుపు 1 హాఫ్ స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను వేసుకుని దీంట్లోకి ఇప్పుడు కార్న్ ఫ్లవర్ 1 స్పూన్ వేసుకుని 1 స్పూను శనగపిండిని కూడా వేసుకుని ఒక ఎగ్ని మనం ఈ విధంగా చితగొట్టి వేసుకుని ఈ బ్యాటర్ మనకి థిక్గా ఉండేటట్టుగా మనం చూసుకుని ఈ విధంగా మనం కలుపుకుని ఈ వడల్ని ఒకటిగా ఈ ఆయిల్లోకి మనం డ్రాప్ చేసుకుందాం. థ్యాంక్ యూ.